మరో బ్రేకింగ్ అంతుంది మనకి ఏపీ నుంచి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు కొలిక్కి వస్తుంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చాలని ప్రతిపాదనలు చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చేయడానికి అంగీకారం తెలిపింది. విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదని తెలుస్తోంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే ఒక రోజంతా సమయం పడుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం వాటిని అల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ అథారిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాలతో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉంది. బనగానపల్లి, అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండలాల సరిహద్దులో మార్పు చేర్పులపై 2-3 రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు అందిస్తామని మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. జిల్లాలన్నీ కూడా గతంలో ఆలోచన లేకుండా అర్ధరహితంగా చేశారు. దాన్ని కూడా రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోఎం వేశారు. చాలా కులంకుశంగా ఈరోజు జీవోఎం అంతా కూడా గౌరవనీయులు మనోహర్ గారు కానీ, అనిత గారు కానీ, రామనాయుడు గారు కానీ అందరూ కూడా చాలా డీప్, ఎందుకంటే సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు. ఆ ప్రాంత పెద్ద అందరూ కూడా చాలా డీప్గా డిస్కస్ చేశాం. వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చూసి ఒక వే ఫార్వర్డ్ రూట్ మ్యాప్ ఒక కొలికి వచ్చింది. ఈరోజు మరలా 2-3 రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా సీసీఎల్ఏగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చొని ఫైనల్గా మేమందరం ఒక సమరైజ్ చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాలు మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయడం. అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వచ్చి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు కొలికి వస్తుంది. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు కొలికి వస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైనటువంటి మంత్రివర్గ సంఘం అధ్యయనం ఏదైతే ఉందో అది లాస్ట్ దశకు చేరుకుందని చెప్పుకోవాలి. త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దులకి సంబంధించినటువంటి మార్పులు ఏవైతే తీసుకోవాలో వాటికి సంబంధించినటువంటి సిఫార్సులను కూడా సిద్ధం చేశారు. జిల్లాల విభజన సమస్యల పైన ఏర్పాటైనటువంటి ఈ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సచివాలయంలో సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. సీఎం ఇచ్చినటువంటి సూచనలు, మార్గదర్శకాల మేరకు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు చేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ఆమోదముద్ర వేయగా మరికొన్ని జిల్లాల ఏర్పాట్ల ప్రతిపాదనకు సంబంధించి లోతుగా చర్చించడం జరిగింది. 7 నుంచి 8 కొత్త జిల్లాలు కావాలని ప్రజల నుంచి వినతి పత్రాలు అందినాయి. వాటిని కూడా పరిశీలించడం జరిగింది. చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని కూడా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే అభిప్రాయపడుతోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదన పైన
చర్చించి రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలోని నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపేలాగా ప్రతిపాదనల పైన కూడా చర్చించారు. రెవెన్యూ డివిజన్లు కావాలని ఎక్కువగా వినతులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అల్లూరు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఏఎస్ఆర్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా సీఎం ఆదేశాలపై చర్చిస్తామని కూడా తెలిపారు. పోలవరం ముంపు మండలాలు ఎక్కడ కలపాలనే విషయం పైన చర్చించి దానిపైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక సీఎం కు తుది నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పి మంత్రులు అనగానే నాదెండ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనాయుడు తెలిపారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.